హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. ఆర్ఆర్సీ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటీస్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, ఏ ట్రేడ్స్ ఎన్నెన్ని ట్రేడ్స్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి ఆగస్ట్ 5, 2024. సో క్లోజింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 4, 2024. సో మనకి ఇంకా 15 డేస్ అయితే టైం ఉంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే రైల్వేలో అప్రెంటిస్ చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో రైల్వే నుండి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మీకు టైం వేస్ట్ చేయకుండా మీకు కనుక ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అయినట్లయితే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. ఓవరాల్గా చూసుకుంటే స్లాట్స్ ఎన్నో అంటే 3317 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్న ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఈ టేబుల్లో అయితే మెన్షన్ చేశారు. సో డివిజన్లో అయితే మనకి ఓవరాల్గా 1262 పోస్టులు అయితే ఉన్నాయి. సో యూఆర్ వాళ్ళకి అయితే 515, ఎస్సీ వాళ్ళకైతే 190, ఎస్టీ వాళ్ళకైతే 92, ఓబీసీ వాళ్ళకైతే 337, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 128 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి భోపాల్ డివిజన్. భోపాల్ డివిజన్లో కూడా యూఆర్ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓవరాల్గా చూసుకుంటే 824 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి కోటా డివిజన్లో కూడా 832 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సిఆర్డబ్ల్యూఎస్ భోపాల్లో అయితే 175 ఉన్నాయి. డబ్ల్యూఆర్ఎస్ కోటాలో వచ్చి మనకు 196 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి హెడ్ క్వార్టర్ జబల్పూర్లో వచ్చి 28 ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకి 3317 పోస్టులు అనేది 3317 పోస్టులతో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆర్ఆర్సీ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 15 years 24 years మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. సో 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, 10th, ఇంటర్మీడియట్, అదేవిధంగా ఐటీ చేసి ఉండాలన్నమాట. సో దీంట్లో పరంగా చూసుకుంటే 10+ ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీద ఒక పోస్ట్ ఉందన్నమాట. ఆ పోస్ట్ ఏంటంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనమాట. రెథాలజీ అండ్ రేడియాలజీ సంబంధించి ఈ పోస్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ సంబంధించిన పోస్ట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో ఈ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో 10+ ఐటీ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ట్రేడ్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీకు 10thలో అండ్ ఐటీలో వచ్చిన మార్క్స్ మెరిట్ ఆధారంగా మీకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయరు. సో మీకు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అప్లికేషన్ అండ్ ప్రాసెస్ ఫీజ్. సో యూఆర్ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 141 అయితే వాళ్ళు పే చేయవలసి వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 41 రూపీస్ మాత్రమే పే చేయవలసి వస్తుంది అనమాట. ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే సో ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అనేది వాడిచ్చిన ఫార్మేట్లోనే మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి 10th మార్క్ షీట్ ఒకటి, నెక్స్ట్ 10th పాస్ సర్టిఫికేటు. సో నెక్స్ట్ ఇక్కడ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పెట్టండి. సో అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేటు అండ్ పీడబ్ల్యూ ఎవరైతే హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చి ఐటీ సర్టిఫికేట్స్ ఎన్సీబీటీ ఆర్ ఎస్సీబీటీ మీరు ఏదైనా చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే ఉండదు. స్టైఫండ్ అనేది మేబీ నాకు తెలిసి ఒక 7,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ మంత్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి ఒక జీమెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. rjbl2020@gmail.com.
లేదంటే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫోన్ నెంబర్కి 10 AM నుండి 6 PM వరకు అయితే మీరు ఈ మధ్యలో కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఒక ట్రేడ్కి సంబంధించి కేటగిరీ వైజ్న ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డివిజన్లో అనేది నీట్గా ఈ టేబుల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కనుక ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం క్లారిటీగా మీరు చూసి ఏ పోస్ట్కి ఎక్కడ అప్లై చేసుకోవాలి, మీ ట్రేడ్ ఏంటి, మీ ట్రేడ్కి సంబంధించిన పోస్టు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ డివిజన్లో మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ వన్ చూసుకుంటే బీపీఎల్లో ఏసీ మెకానిక్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ అసిస్టెంట్స్, నెక్స్ట్ వచ్చి బ్లాక్ స్మిత్ అండ్ బుక్ బైండర్ అండ్ కేబుల్ జాయింటర్ అండ్ కార్పెంటర్, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ట్రేడ్కి సంబంధించినవి. అదేవిధంగా కోప కానివ్వండి, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నీషియన్, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, నెక్స్ట్ వచ్చి డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి డీజిల్ మెకానిక్ అండ్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ అండ్ డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ పరంగా చూసుకుంటే మొత్తం 556 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఎలక్ట్రీషియన్ చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కూడా 260 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పోస్ట్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి బీపీఎల్ అంటే భోపాల్ డివిజన్లో అయితే 85 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కూడా బీపీఎల్లో 55 ఉన్నాయి యూఆర్ఓలకి. సో కేటగిరీ వైజ్న పోస్ట్ అనేది ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని దీంట్లో ఈ టేబుల్ అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఇచ్చాడు. సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకున్నారో ఆ డివిజన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ పిట్టర్ కూడా చూసుకుంటే ఇక్కడ 646 పోస్టులు అయితే ఉన్నాయి పిట్టర్ పరంగా. సో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. హౌస్ కీపింగ్ ఉన్నాయి, హౌస్ కీపర్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, సో నెక్స్ట్ మెషినిస్ట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్ అండ్ మెకానిక్, అన్నీ చదవట్లేదు, అక్కడక్కడ చెప్తున్నాను. సో పెయింటర్కి ఉంది, ప్లంబర్ ఉంది, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఉంది, నెక్స్ట్ వచ్చి సెక్రటరియల్ అసిస్టెంట్స్ ఉంది, నెక్స్ట్ వచ్చి సర్వేయర్ ఉంది, టర్నర్ ఉంది, నెక్స్ట్ వచ్చి వెల్డర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో వెల్డర్ పరంగా చూసుకున్నా సరే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. టోటల్గా చూసుకుంటే మనకి 3317 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ఓలకి అయితే 1344 పోస్టులే ఉన్నాయన్నమాట మొత్తం ఓవరాల్గా అన్ని డివిజన్లు కలిపి కూడా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.